ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు ఫోన్స్ని కంపారిజన్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9a అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. ఈ రెండు ఫోన్స్ చూసుకుంటే మాత్రం మనకు ఆల్మోస్ట్గా ఒక 3-4 మంత్స్ తర్వాత ఒకే ప్రైస్ ట్యాగ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఇది లాంచ్ అయింది 50,000కి, ఇప్పుడు మీకు దొరికేది 40,000కి. ఇది వచ్చింది మనకు 60,000 రూపీస్కి వచ్చింది. ఆఫ్టర్ 3 మంత్స్ లేదా బీబీడీ సేల్ వరకు ఇది కూడా మనకు ఆల్మోస్ట్గా 30,000కి 35,000కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్గా ఇవి రెండు కూడా మనకు 35,000లో మీకు కనిపిస్తాయి. అట్లీస్ట్ మనకు బీబీడీ సేల్లో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి అనమాట. అండ్ మీకు తెలిసే ఉంటుంది FE సిరీస్ లాంచ్ అయ్యేటప్పుడు మనకు ఎక్కువ ప్రైస్ ట్యాగ్లో వచ్చి ఆ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత లేకపోతే బీబీడీ సేల్లో ఒక 1 ఇయర్ తర్వాత ఆఫ్ ప్రైస్ ట్యాగ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అది S24 FE కానీ S21 FE కానీ మీకు తెలిసే ఉంటుంది. అందుకే ఈ రెండు ఫోన్స్ని కంపారిజన్ చేస్తున్నాను. ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుందో ఈరోజు మీకు ఈ క్లియర్ వీడియోతో అర్థమైపోతుంది. ఇది వచ్చేసి గూగుల్ నుండి వచ్చిన పిక్సెల్ 9a, మీకు తెలిసే ఉంటుంది కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్గా S సిరీస్లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. ఇక మీకు ముందు చెప్పాల్సింది ఈ రెండు ఫోన్స్ యొక్క డిజైన్ చూస్తే మనకు రెండు కూడా మ్యాట్ ఫినిషింగ్తో వస్తున్నాయి. పిక్సెల్ వచ్చేసి మనకు రియర్ సైడ్లో ఆఫర్ చేస్తుంది, ప్లాస్టిక్ ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అదేవిధంగా ఇటువైపు మీరు నోటీస్ చేస్తే మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, కానీ ఇట్స్ ఏ గ్లాస్ బ్యాక్ అనమాట. అంటే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్ ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా అదే ఉంటుందన్నమాట. కెమెరా బంప్ కనిపిస్తుంది S25 FEలో, కానీ మనకు పిక్సెల్ 9aలో కెమెరా బంప్ ఉండదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే టేబుల్ పైన మీరు ఈ విధంగా పెడితే ఫ్లాట్గా మనకు పిక్సెల్ అయితే కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం కొంచెము జలకిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కదులుతూ ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్ రెండు స్మార్ట్ ఫోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. దాంతోపాటు మనకు థిక్నెస్ విషయానికి వస్తే మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. మనకు పిక్సెల్ వచ్చేసి ఎక్కువ లావుగా ఉంది, అదేవిధంగా శాంసంగ్ వచ్చేసి పల్చగా ఉందన్నమాట. దాంతోపాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే రెండు కూడా ఆఫర్ చేస్తుంది పంచ్ హోల్ డిస్ప్లే. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మనకు డిస్ప్లే చుట్టూ బెజిల్స్ ఉన్నాయి. అదేవిధంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లో అంత వెడల్పాటి బెజిల్స్ లేవన్నమాట. స్లిమ్ బెజిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మనకు సెల్ఫీ కెమెరా ఏతుందో మనకు పంచ్ హోల్లో అది పెద్దగా ఉంది, బట్ మనకు శాంసంగ్లో చిన్నగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక దాంతోపాటు పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే మనకు రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఉంటుంది. పైవైపు మనకు మైక్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెకండరీ మైక్ ఉంటుంది అనమాట. దాంతోపాటు లెఫ్ట్ సైడ్లో మనకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కింది వైపు మీరు నోటీస్ చేస్తే స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మైక్, అదేవిధంగా సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది, డ్యువల్ సిమ్ ఆఫర్ చేస్తుంది. ఒకటి ఫిజికల్ సిమ్, ఇంకొకటి ఏమో మనకు ఈ సిమ్ ఉంటుంది. బట్ మనకు శాంసంగ్ వచ్చేసి ఏకంగా చాలా వెరైటీస్ ఆఫర్ చేస్తుంది. సిమ్ 1 సిమ్ 2 మీరు ఫిజికల్ సిమ్ వేసుకోవచ్చు, లేదా సిమ్ 1 సిమ్ 2 మీరు ఈ సిమ్ పెట్టుకోవచ్చు, లేదా ఒకటి ఫిజికల్ సిమ్ ఇంకొకటి ఈ సిమ్. ఈ విధంగా ఇన్ని వెరైటీస్లో మీరు ఈ ఫోన్లో సిమ్ వేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం శాంసంగ్లో ఉన్న అడ్వాంటేజే. దాంతోపాటు ఫోన్ సైజ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్, చూడడానికి చిన్నగా ఉంటుంది. శాంసంగ్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది రెగ్యులర్ సైజ్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే గూగుల్ పిక్సెల్ 9a మంచి ఆప్షన్. లేదు నాకు రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు బాగుంటుంది. బట్ పట్టుకోవడానికి నాకు మాత్రం ఇది కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. ఇది మనకు పల్చగా ఉన్న, ఎక్కువ వెయిట్ లేకపోయినా కూడా కొంచెం రెగ్యులర్ సైజ్ కాబట్టి అనిపిస్తుంది కొంచెం పెద్ద ఫోన్ అని. దాంతోపాటు మనకు స్పీకర్స్ విషయానికి వస్తే రెండు కూడా ఆఫర్ చేస్తుంది. డ్యువల్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్స్ లౌడ్గా ఉన్నాయి రెండు ఫోన్స్లో కూడా, కానీ మనకు శాంసంగ్ ఆఫర్ చేస్తుంది డాల్బీ అట్మాస్ యొక్క సిగ్నేచర్ సౌండ్. ఇది కూడా బాగానే ఉంది, లౌడ్గానే ఉంది, కానీ కొంచెం మనకు ఆ యొక్క డాల్బీ అట్మాస్ యొక్క సిగ్నేచర్ సౌండ్ మాత్రం ఇది మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతుంది, బికాస్ ఆఫ్ ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి. దాంతోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే రెండు కూడా ఆఫర్ చేస్తుంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. కానీ మీకు పిక్సెల్ విషయానికి వస్తే కరెక్ట్ పొజిషన్లో ఆఫర్ చేస్తున్నారు. అటు కింద కాదు, అటు పైన కాకుండా పర్ఫెక్ట్ పొజిషన్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ మనకు శాంసంగ్ వచ్చేసి ఎక్కడో కింద ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మనకు పిక్సెల్లో ఇచ్చినట్టు ఒక పైన ఈ విధంగా ఇస్తే బాగుండేది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. మరి రెస్పాన్స్ టైం ఏ విధంగా ఉంది అంటే మాత్రం రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. అంటే ఒకటి ఫాస్ట్గా, ఒకటి స్లోగా కాకుండా రెండు కూడా ఈక్వల్గా మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ రెండు కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కావటం అనమాట. దాంతోపాటు రెండు కూడా ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి మనకు ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక దాంతోపాటు మీకు ఓవరాల్ చెప్పాల్సింది ఏంటి అంటే డిజైన్లో ఏ స్మార్ట్ ఫోన్ విన్ అవుతుంది అంటే మాత్రం నా ఫస్ట్ చాయిస్ ఇదే అవుతుంది భయ్య. బికాస్ ఇది రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ అండ్ పల్చగా ఉంది. ఈరోజు ట్రెండ్ ఫాలో చేస్తూ ఒక ప్రీమియం బిల్డ్ ఇస్తుంది. దాంతోపాటు స్లిమ్ బెజిల్స్ అండ్ కెమెరా కూడా చిన్నగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది డిజైన్ వైజ్గా బెస్ట్. కానీ నేనేమంటానంటే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అందుకోసమే నేను సెలెక్ట్ చేస్తుంది
ఇది. నాకు తెలుసు ఈ కంపారిజన్లో విన్ అయ్యేది ఇదే, నాకు కూడా తెలుసు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఇది జస్ట్ నా పర్సనల్ చాయిస్ మాత్రమే. ఈ కంపారిజన్లో విన్ అయ్యేది ఇదే, మిమ్మల్ని ఎందుకు హర్ట్ చేయడము. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వస్తే మనకు గూగుల్ ఆఫర్ చేసింది 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED యాక్చువా డిస్ప్లే, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1800 నిట్స్ హై బ్రైట్నెస్ ఉంటుంది. అదేవిధంగా HDR10+ సపోర్ట్, యూట్యూబ్లో 4K వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇంకోవైపు సామ్సంగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది రెగ్యులర్ సైజ్, అంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనామిక్ 2X AMOLED LTPO డిస్ప్లే, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ హై బ్రైట్నెస్, అదేవిధంగా HDR10+ సపోర్ట్, వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేట్ అండ్ యూట్యూబ్లో మీరు 4K HDR వీడియోస్ చూసుకోవచ్చు. సో మీరు నోటీస్ చేస్తే ఇది వచ్చేసి మనకు LTPO డిస్ప్లే విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. LTPO డిస్ప్లే కలర్స్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ ఆసమ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది LTPO, అంటే 1 హర్ట్జ్ నుండి 120 హర్ట్జ్ వరకు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. దీని బ్యాటరీ లైఫ్ మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. కానీ ఇటువైపు మనకు ప్రొవైడ్ చేస్తుంది కాంపాక్ట్ సైజ్లో 6.3 ఇంచెస్ మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు బ్రైట్నెస్ విషయానికి వస్తే రెండు మనకు సైడ్ బై సైడ్ చూస్తే పీక్ బ్రైట్నెస్ అంటే హై బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకు గూగుల్ పిక్సెల్ ఎక్కువ బ్రైట్గా ఉంది కంపేర్ టు సామ్సంగ్ గెలాక్సీ S25 FE. అదేవిధంగా లో బ్రైట్నెస్ చేసి చూస్తే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి బ్రైట్గా ఒకటి డల్గా కాకుండా రెండు కూడా మనకు ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు లో బ్రైట్నెస్ ఈక్వల్గా ఉంది, కానీ హై బ్రైట్నెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు పిక్సెల్ విన్ అయిపోతుంది. అదేవిధంగా డిస్ప్లే వైజ్ చూసుకుంటే మాత్రం మనకు అంటే ఆ బిజిల్స్ కానీ దాంతోపాటు మనకు డిస్ప్లే క్వాలిటీ కానీ అవన్నీ చూసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా విన్ అవుతుంది శాంసంగ్. బికాస్ ఆబ్వియస్గా మీకు తెలిసే ఉంటుంది శాంసంగ్ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. అండ్ ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది LTPO డిస్ప్లే కంపేర్ టు POLED డిస్ప్లే. అంటే మనకు ఓవరాల్గా ఇది విన్ అవుతుంది. కానీ నాకు ఎక్కువ బ్రైట్నెస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దీంతో వెళ్ళిపోవచ్చు. పిక్సెల్ 9a బాగుంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే పిక్సెల్ మనకు ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది 5100 mAh లార్జ్ బ్యాటరీ. ఎస్, ఈ చిన్న ఫోన్లో మనకు లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా 23 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, అది కూడా QI2 సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. ఇటువైపు మీరు నోటీస్ చేస్తే సామ్సంగ్లో 4900 mAh లార్జ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇది కూడా మనకు QI2 వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి ఈ రెండిట్లో బెస్ట్ ఏది అంటే మాత్రం ఆబ్వియస్గా ఇక్కడ మనకు లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, దానివల్ల మనకు ఆటోమేటిక్గా బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్గా ఇది 10 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ మీకు ఇస్తుంది ఒక నార్మల్ యూజ్లో. బట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం 8 అవర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ దీనికైనా డబల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 23 వాట్స్, 45 వాట్స్, 7.5 వాట్స్, 15 వాట్స్. అంటే నేను సెలెక్ట్ చేసేది ఏంటి అంటే ఇదే భయ్యా. ఈ కంపారిజన్లో విన్ అయ్యేది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్లో ఇదే. ఎస్, నాకు తెలుసు ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అడ్వాంటేజే. అంటే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్లో 60% ఛార్జింగ్ కంప్లీట్ చేస్తుంది 45 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్తో. అంటే 15 మినిట్స్లో 30% ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది. కానీ అదే 15 మినిట్స్లో ఇది ఎంత ఛార్జ్ చేస్తుంది తెలుసా? 10% వరకు మాత్రమే. చూసుకోండి, అందుకే నేను ఈ ఫోన్ని విన్ చేస్తున్నా. బికాజ్ ఆఫ్ కేవలం బ్యాటరీ మాత్రమే కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చూస్తున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ యొక్క Tensor G4. అండ్ దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకు డే టు డే పర్ఫార్మెన్స్ కోసం చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనకు ల్యాక్ కావడం కానీ యాప్స్ ఆటోమేటిక్గా క్లోజ్ కావడం కానీ ఏమీ ఉండవు అనమాట. ఎప్పుడు కూడా మనకు స్లో పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ మీకు ఇవ్వదు డే టు డే పర్ఫార్మెన్స్లో. కానీ ఈ ఫోన్లో హెవీ గేమింగ్ కోసం తీసుకుందాము, హెవీ పర్ఫార్మెన్స్ కోసం తీసుకుందాము, 4K వీడియో ఎడిటింగ్ కోసం తీసుకుందాము అనుకుంటే మాత్రం మర్చిపోండి, ఈ ఫోన్ మీకు ఓవర్ హీట్ అవుతుంది. దాంతోపాటుగా వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినా కూడా ఈ ఫోన్ ఆటోమేటిక్గా ఓవర్ హీట్ అయిపోతుంది. అది కూడా అబోవ్ 40 డిగ్రీ సెల్సియస్. ఏంటి భయ్యా ఇది? వైర్లెస్ ఛార్జింగ్ పెడితే ఎక్కడైనా ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా? కానీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు అవుతుంది. దీంట్లో ఉన్న మ్యాజిక్ అదనమాట, జస్ట్ బికాజ్ ఆఫ్ గూగుల్ యొక్క Tensor G4 అనమాట. ఇక ఇటువైపు మీరు నోటీస్ చేస్తే సామ్సంగ్ యొక్క ఓన్ చిప్సెట్ Exynos 2400. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Tensor G4 కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది CPU కానీ GPU కానీ లేకపోతే బ్యాటరీ లైఫ్ కానీ ఓవరాల్గా మనకు దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకు ఓవర్ హీట్ అవుతుంది జస్ట్ బికాజ్ ఆఫ్ Exynos చిప్సెట్ కాబట్టి. అండ్ ఇవి రెండు కూడా గేమింగ్ కోసం హెవీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు.
మీకు ముందే చెప్తున్నా. కానీ దీనికన్నా కంపేర్ టు 10 సార్ ఇక్కడ మనకు హీటింగ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. దీంట్లో మీరు లైట్ గేమింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినా 4K వీడియో రికార్డింగ్ చేసినా కూడా ఈ ఫోన్ మీకు ఓవర్ హీట్ కాదు. ఇది మాత్రం ఈ ఫోన్లో ఉన్న అడ్వాంటేజ్. అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విన్ అయ్యేది శాంసంగ్ యొక్క S25 FE. గుర్తుపెట్టుకోండి. ఇక దాంతోపాటు సెక్యూరిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకు టైటన్ M2 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మాల్వేర్ రాకుండా, దాంతోపాటు ఫిషింగ్ కాకుండా, వైరస్ ఏది కూడా అటాక్ చేయకుండా మీ ఫోన్కి సెక్యూర్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది శాంసంగ్ యొక్క నాక్ సెక్యూరిటీ, సెక్యూర్ ఫోల్డర్ ఇలాంటివి అన్నీ కూడా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు శాంసంగ్ వార్డ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక దాంతోపాటు ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో మీరు ఆటో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మీకు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అంటే అవతలి వ్యక్తికి మీరు కాల్ రికార్డింగ్ చేసినట్టు వినిపిస్తుంది. అదేవిధంగా శాంసంగ్లో అలాంటి అనౌన్స్మెంట్ వినిపించదు. జస్ట్ బికాజ్ ఆఫ్ శాంసంగ్ యొక్క ఓన్ డెలర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. దాంతోపాటు 5G+, వివో NR, వివో LTE, 5G++ అన్నీ కూడా మనకు ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. దాంతోపాటు మీకు చెప్పాల్సింది 2 కూడా IP68 రేటింగ్తో వస్తున్నాయి. అంటే వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ 2 కూడా అయిపోతాయి. దాంతోపాటు ఈ 2 స్మార్ట్ ఫోన్ బాక్స్లో మీకు ఛార్జర్ కానీ, బ్యాక్ కేస్ కానీ ఇలాంటివి ఉండవు. జస్ట్ మనకు Type-C to Type-C కేబుల్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దేంట్లో కూడా మనకు ఛార్జర్ ఉండదు. మీరు సపరేట్గా బై చేసుకోవాలి, ముందు చెప్తున్నా మీకు. ఇక దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2 ఫోన్స్ కూడా మనకు 8GB ర్యామ్తో వస్తున్నాయి. 128GB అదేవిధంగా 256GB ఆఫర్ చేస్తున్నారు. 256GB విషయానికి వస్తే మనకు ప్రతి స్టోరేజ్ కూడా ఆఫర్ చేస్తుంది UFS 3.1 DDR5X ఉంటుంది. బట్ ఇక్కడ మనకు 128GBలో మాత్రమే UFS 3.1 ఉంటుంది. మిగిలిన అన్నిట్లో మనకు అంటే 256GBలో, 512GBలో UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 కూడా 8GB ర్యామ్తోనే వస్తున్నాయి. 12GB ర్యామ్తో ఏ స్మార్ట్ ఫోన్ రావడం లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే మనకు క్వైట్గా స్టోరేజ్ అడ్వాంటేజ్ శాంసంగ్ వైపు వెళ్ళిపోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ UFS 4.0. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇది మీకు దొరికేది 40,000కి, ఇది మీకు దొరికేది 60,000 రూపీస్కి. కానీ ఒక 3-4 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా దీని ప్రైస్ ట్యాగ్ పడిపోతుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్గా 40,000లో, 35,000లో కనిపిస్తుంది. ఆ మూమెంట్లో మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ 2 స్మార్ట్ ఫోన్స్ దాదాపుగా ఒకటే ప్రైస్ ట్యాగ్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ 2 స్మార్ట్ ఫోన్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అని మీకు తెలవడం కోసం మాత్రమే. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే పిక్సెల్ మీకు ఆఫర్ చేస్తుంది క్లీన్ అండ్ స్టాక్ ఓఎస్. ఇది మీకు వచ్చింది Android 15తో వచ్చింది. లేటెస్ట్గా ఈ ఫోన్కి Android 16 అప్డేట్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చినప్పుడు 7 years ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మీకు 6 years ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పటి నుండి. అంటే ఆఫ్టర్ Android 16 ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇంకా 6 అప్డేట్స్ ప్రొవైడ్ చేయబోతుంది. ఇక ఇటువైపు మీరు నోటీస్ చేస్తే Android 16తో వచ్చింది 1 UI 8 బేస్డ్ Android 16 అండ్ రావడంతోనే మనకు 7 years ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయబోతుంది. అంటే ఇంకా 7 years ఓఎస్ అప్డేట్స్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు బ్లోట్వేర్ కానీ, యాడ్స్ కానీ ఏమీ ఉండవు. మోస్ట్ క్లీన్ అండ్ మనకు దాదాపుగా ఎలాంటి అంటే ఒక బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. కానీ దీంట్లో మనకు బ్లోట్వేర్ పేరుతో 1-2 యాప్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. యాడ్స్ అంటే లేవు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే శాంసంగ్ యొక్క S సిరీస్ కాబట్టి ఆబ్వియస్గా 1 UI వెరీ స్మూత్గా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ల్యాగ్ మాత్రం కనిపించదు. అండ్ 2 కూడా మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్మూత్గానే ఉంటాయి. యాప్ ఓపెనింగ్ కానీ, క్లోజింగ్ కానీ, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్స్ మాత్రం కనిపించవు. పర్ఫార్మెన్స్ వెరీ స్మూత్గా కనిపిస్తుంది. అదేవిధంగా AI మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి దగ్గర AI ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మీకు AI ఫీచర్స్ ఉన్నాయి. కానీ మనకు ప్రొవైడ్ చేస్తుంది కొన్ని మాత్రమే. అంటే సర్కిల్ టు సర్చ్, జెమినై AI, పిక్సెల్ స్టూడియో, యాడ్మీ, బెస్ట్ టెక్ ఇలాంటి ఫీచర్స్ మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. కానీ మనకు డబల్ ట్యాప్ టు స్క్రీన్ ఆన్ ఆఫ్, అదేవిధంగా యాప్ క్లోన్ అలాంటి బేసిక్ ఫీచర్స్ దీంట్లో మీకు కనిపించవు అనమాట. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఓఎస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ శాంసంగ్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది వరల్డ్ ఫేమస్ గెలాక్సీ AI ఫీచర్స్, సర్కిల్ టు సర్చ్, ఆడియో ఎరేజర్, ఇంటర్ప్రిటర్, నౌ బ్రీఫ్, డ్రాయింగ్ అసిస్ట్, స్కెచ్ టు ఇమేజ్, జనరేటివ్ ఎడిట్, పోర్ట్రేట్ స్టూడియో ఇలాంటి అన్ని AI ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అన్నీ కూడా ఫ్రీ అండ్ అక్యురేట్గా పనిచేస్తాయి. దాంతో పాటుగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే కనిపించే సెక్యూర్ ఫోల్డర్, నౌ బార్, శాంసంగ్ వాలెట్, శాంసంగ్ డెస్క్ ఇవన్నీ కేవలం మనకు ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రమే ఉంటాయి. ఇలాంటి స్మార్ట్ ఫోన్లో మీకు అలాంటి ఫీచర్స్ ఉండవు అనమాట. అండ్ మీరు నోటీస్ చేస్తే ఓవరాల్గా AI ఫీచర్స్ పరంగా, దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ కంపేర్ టు స్టాక్ ఓఎస్. కానీ నాకు పర్సనల్గా స్టాక్ ఓఎస్ అంటే చాలా ఇష్టం భయ్య. 1 UI బాగుంటుంది, దీంట్లో ఫీచర్స్ బాగుంటాయి. కానీ స్టాక్ ఓఎస్లో ఉన్న ఆ ప్యూరిటీ
ఎక్కడ మీకు దొరకదు కాబట్టి నాకు మాత్రం పర్సనల్గా స్టాక్ వాయిస్ అంటేనే ఇష్టం. ఎస్, ఈ 2 కంపారిజన్లో విన్ అయ్యేది సామ్సంగ్ వన్ యూఏనే, కానీ నాకు పర్సనల్గా చాయిస్ మాత్రం ఇదనమాట. మీ పర్సనల్ చాయిస్ ఏంటి ఇప్పుడు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వస్తే మనకు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది రియర్ సైడ్లో 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఇటువైపు మీరు నోటీస్ చేసే సామ్సంగ్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇంక్లూడింగ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మీకు 12 మెగాపిక్సెల్ ఉంటుంది, 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరాతో మీరు ఏకంగా 8K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే మీకు కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మనకు క్వైట్ అడ్వాంటేజ్ సామ్సంగ్ S25 FE ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఫొటోస్ విషయానికి వస్తే మీరు ఈ ఫొటోస్ చూడండి, మీకు సైడ్ బై సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ మీకు ఓవరాల్గా న్యాచురల్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే న్యాచురల్గా ఉండే కలర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ సామ్సంగ్ మీరు నోటీస్ చేస్తే కలర్స్ని కొంచెం బూస్ట్ చేస్తుంది. అదే డబ్బా కలర్ కానీ మూత కలర్ కానీ మీరు నోటీస్ చేస్తే మాత్రం కలర్స్ని కొంచెం బూస్ట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కానీ పిక్సెల్ 9a విషయానికి వస్తే ఆల్మోస్ట్గా ఏ కలర్ ఉంటే అదే కలర్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మీకు న్యాచురల్గా ఉండే అవుట్పుట్ కావాలి అనుకుంటే ఫొటోస్లో పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ మీకోసమే. లేదు నాకు ఓవర్గా వైబ్రెన్స్ కావాలి, ఎక్కువ సాచురేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్తో తీసిన ఫొటోస్ మీకోసమే, అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. ఇక దాంతో పాటుగా వీడియో విషయానికి వస్తే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ దీనికన్నా మంచి వీడియో ఇది తీస్తుంది భయ్య. అది సెల్ఫీ కెమెరా కానీ రియర్ కెమెరా కానీ. దాంతోపాటు సెల్ఫీ ఫొటోస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 13 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నా కూడా మీరు సెల్ఫీ ఫోటోని జూమ్ చేస్తే మనకు ఎక్కువ డీటెయిల్స్ లేవు, సబ్జెక్ట్లో మనకు ఎక్కువ డీటెయిల్స్ లేవు, అదేవిధంగా షార్ప్నెస్ ఎక్కువ లేదు. కానీ S25 FEలో 12MP కెమెరా ఉన్నప్పటికీ కూడా షార్ప్నెస్ అండ్ డీటెయిల్స్ మనకు సెల్ఫీ కెమెరాతో చాలా బాగున్నాయి భయ కంపేర్ టు పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఇది బెస్ట్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తుంది, అది సెల్ఫీ కెమెరా కానీ రియర్ కెమెరా కానీ దాంతోపాటు టెలిఫోటో కెమెరా కానీ. దాంతోపాటు వీడియో విషయానికి వస్తే డే టైంలో నైట్ టైంలో మంచి వీడియో మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ కెమెరాస్ మనకు ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోతున్నాయి, అంటే మీకు ఫ్యూచర్లో 8K కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది, సెల్ఫీలో 4K 60fps కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. లేదు నాకు న్యాచురల్గా ఉండే కలర్స్ కావాలి, టెలిఫోటో కెమెరా వద్దు, నేను ఎక్కువ వీడియోస్ తీయను అనుకుంటే మాత్రం పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ మీకోసమే చాలా మంచి ఆప్షన్. అండ్ మరి ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మాత్రం, అంటే పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం నాకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి, పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉండాలి, లార్జ్ బ్యాటరీ ఉండాలి, పీక్ బ్రైట్నెస్ బాగుండాలి అండ్ స్టాక్ వాయిస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. అదేవిధంగా ఫ్లాట్గా ఉండే బ్యాక్ కావాలనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ఓన్లీ చాయిస్ ప్రజెంట్ ఇన్ ఇండియా మార్కెట్. చూసుకోండి చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్గా ఈ ఫోన్ చాలా ఇష్టం భయ్య, నాకు పర్సనల్గా కాంపాక్ట్ ఫోన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ ఫోన్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇది నా ప్రైమరీ డివైస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇది ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మాత్రం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి, పల్చగా ఉండాలి, స్లిమ్ బెజిల్స్ ఉండాలి, దాంతోపాటు కెమెరాస్ బాగుండాలి, వీడియో బాగుండాలి, గెలాక్సీ AI ఫీచర్స్, లార్జ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ కూడా మనకు ప్రీమియం ఫీచర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఎస్ ఈ ఫోన్ మీకోసమే. సామ్సంగ్ గెలాక్సీ S25 FE ఈ 2 ఫోన్స్లో కంపారిజన్లో విన్ అయ్యేది మాత్రం ఆబ్వియస్గా S25 FE. ఈ స్మార్ట్ ఫోన్ని మీరు ఒక 3 months లేదా 6 months తర్వాత తీసుకుంటే మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. లేదా BBD వరకు వెయిట్ చేస్తే మాత్రం అదే 30,000లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ 2 ఫోన్స్లో మీకే ఫోన్ నచ్చింది ఇప్పుడే కామెంట్ చేయండి. చిన్న వీడియో వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.